సామాజిక రంగంలో చేసిన సేవలను గుర్తించి భారత్ కే అన్మోల్ ప్రకటించిన జాతీయ సేవా పురస్కారం అవార్డు మోర్తాడు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ కు వరించింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్సెస్ ఎన్జిఓ ది న్యూస్ నుంచి సామాజిక రంగంలో చేసిన సేవలను గుర్తించి మోర్తాడు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ జాతీయ సేవా పురస్కారాన్ని హైదరాబాద్ నగరంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందుకున్నారు. సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని సంస్థ నిర్వాహకులు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ను ప్రశంసించారు. మోర్తాడు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ గ్రామీణ ప్రాంతంలో చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో అవార్డును అందజేసినందుకు గాను సంస్థ నిర్వాహకులు నిజాముద్దీన్ కు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Thank you so much. Thank you so much. And with this sir, दो शब्द हो जाएं हमारी ऑडियंस के लिए. ఆర్మూరు పట్టణంలో మేరు సంఘం శివాలయంలో మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ శంకర దాసమయ్య 20వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మేవా ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి సర్టిఫికేట్లు అందజేశారు. गंधंते प्रेक्षामि कस्तूरी శ్రీ శంకర దశమయ్య మాధవప్రభు పాదములకు నమస్కరిస్తూ ఈరోజు వైశాఖ మాసంలో ఉన్నటువంటి ఈ శంకర దశమయ్య పూజలు అనేటువంటి నిర్వహిస్తున్నాము. మేరు సంఘం ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో, అట్లాగే మేరు సంఘం మేరు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మేవా ఆధ్వర్యంలో 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్లో 90% ఎక్కువ వచ్చినటువంటి విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ మేవా ఆధ్వర్యంలో ఈరోజు మా గ్రామ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీ లావణ్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా అవార్డ్స్ అనేటువంటి ప్రతిభ అవార్డ్స్ అనేటువంటి మేము ఈరోజు ఆర్మూర్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన మేరు సంఘం కుటుంబాలు అందరూ కూడా పేరెంట్స్, పిల్లల తల్లిదండ్రులు, కులస్తులు, పెద్దలు అందరూ వచ్చి యువకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు మేరు కులస్తులందరికీ, అట్లాగే చైర్మన్ అయినటువంటి లావణ్య శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలంతో అభిషేకం నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మెరుగుకు ముందు రోహిణి కార్తె సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజు గ్రామ దేవతలకు గంగా జలంతో అభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఊరిలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా గంగా జలంతో అభిషేకం, ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షాలు బాగా కురవాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని అన్ని దేవులను కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు నమస్కారం. ఈరోజు వేల్పూర్ గ్రామంలో ఇంటికి ముందు ప్రతి సంవత్సరం లాగే గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకం చేయడం జరిగింది.
అలాగే ఊరిలో ఉన్న ప్రతి ఒక్క గుడిలలో గంగాజలాలతో అభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అలాగే ఊళ్ళో పాడి పంటలు, పశువులు, అలాగే వర్షాలు బాగా కురవాలని, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సిరికొండ గ్రామ ప్రజలు నేడు పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ కుల సంఘ భవనాల నుండి బోనాలు తీసి పోచమ్మ గుడి వద్ద బోనాలను అమ్మవారికి సమర్పించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగుండాలని పోచమ్మకు మొక్కుబడి చెల్లించుకున్నామని, ప్రతి సంవత్సరం మెరుగు ముందర పోచమ్మ పండుగ ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని 47వ వారం నిర్వహించారు. తగ్గింది ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము గత 47 వారాలుగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం మేము ఒక 2 గంటలు శ్రమదానం చేసి కాలనీలోని ఏదో ఒక ప్రదేశంలో అక్కడ పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు కాలనీ వాసులకు పరిశుభ్రతపై, తర్వాత పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మేము ఈరోజు శ్రమదానం చేసి హనుమాన్ మందిర లోపల, తర్వాత బయట ఉన్న చెట్ల కొమ్మలను అన్ని అడ్డవిధంగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించడం జరిగింది. అదేవిధంగా చెత్త చెదారాన్ని శుభ్రం చేయడం జరిగింది. తర్వాత అంత పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము ఇదే విధంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తాము. 50వ వారాన్ని మేము పెద్ద ఎత్తున జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇందులో కాలనీవాసులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతున్నాము. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 47వ వారంలో భాగంగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో, ఆలయం లోపల చెట్లు, పిచ్చి మొక్కలు మరియు చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని మున్సిపల్ సిబ్బందితో సహా అందరము కలిసి పనిచేయడమైంది. ఏదైతే గత 47 వారాలుగా జరుగుతున్న
ఈ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క నియోజకవర్గంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కానీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కానీ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఒక ఆదర్శమైన కాలనీగా జర్నలిస్ట్ కాలనీ నిలవడం చాలా శుభదాయకము. ఈ యొక్క వచ్చే వారం హనుమాన్ చాలీసా 50వ వారంలో ప్రవేశించడంతో దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆలయాన్ని శుభ్రం చేయడం జరిగింది. వచ్చే 50వ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. అలాగే అభివృద్ధి కమిటీలో జరిగే ఈ యొక్క స్వచ్ఛ కాలనీ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతూ మున్ముందు అనేక రకమైన కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ అందరము కలిసి పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లో 1998-99 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 25 వసంతాల సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఆనాడు చదువు చెప్పిన గురువులను చక్రధర స్వామి, సురేంద్ర, విజయలక్ష్మి, పద్మావతి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సమాజంలో గురువుల స్థానం గొప్పదని, చదువుల వల్ల ఉన్నత స్థానాన్ని అధిరోహించవచ్చని గుర్తు చేసుకున్నారు. ఆ రెండు పక్క ఉండి మాట్లాడుకుంటారు. ఈ శిల్పి వస్తున్నాడు, తన చేతిలో పడితే మన శిర దెబ్బలకు, ఒలి దెబ్బలకు మనకు బాధపడాల్సి వస్తుంది అని ఆ రెండు రాళ్ళలో ఒక రాయి చేస్తుందంటే ఆ శిల్పి దగ్గర రాగానే ఒక అడుగు వెలికేసి నిలబడుతుంది. నిలబడగానే ఆ శిల్పి ఆ ముందన్నటువంటి రాయిని తీసుకొని ఏం చేస్తాడు, తన ఉలితో తను ఒక శిల్పంగా మార్చి, ఒక విగ్రహంగా మార్చి దేవాలయంలో ఉంచి దాన్ని రోజు పూజలు తీస్తాడు. ఆ పూజ అందుకొని అదొక గొప్ప పుణ్యక్షేత్రమై ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిపోతుంది. ఆర్మూరు పట్టణంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూమన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యశివాజీలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 25న బీడీ కార్మికుల సంఘాలకు బీడీ యాజమాన్య సంఘంతో హైదరాబాద్ కోంపల్లిలోని మినర్వా గ్రౌండ్ హోటల్లో చర్చలు జరిగాయని, బీడీ కార్మికులకు కొత్త వేతన ఒప్పందం సఫలమైందని తెలిపారు. పెరిగిన వేతనాలను మే 1 నుండి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో గల బీడీ కార్మికులందరికీ వేతన ఒప్పందం జరగడం ఒక శుభ సూచకము. వాళ్ళు మేము ఆశించిన మేరకు పెరగకపోయినప్పటికీ ఉపశమనం మాత్రం ఉందని నేను భావిస్తున్నాను. ఈ వేతన ఒప్పందం అమలులో ఎక్కడైనా తేడాలు ఉంటే మా దృష్టికి వస్తే వాటిని సరిచేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కార్మిక సంఘ నాయకులుగా. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, బీడీ కార్మికులు ఉండి కొన్ని కంపెనీలు అవి వాళ్ళ కూలి పడంగానే డబ్బులు తీసుకుంటున్నారు, 1000 బీళ్ళకి ఇంత అనేది. ఇది సమంజసం కాదు. ఇప్పుడు వేతనాలు పెరిగిన వాటి వాళ్ళ తీసుకోవడం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అసలు ఈ వేతనాల కోతల వల్ల కార్మికులు పనిచేయడం మీద ఆసక్తి చూపడం లేదు, అందువల్ల బీడీ ఉత్పత్తి కూడా కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం జీవనోపాధి సహకరిస్తున్నది కాబట్టి ఎవరు బీడీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. సహకరిస్తున్నది ఒక ఉపశమనం కోసం మాత్రమే. ఇక్కడ పని చక్కగా లేదు కాబట్టి ఆ వెసులుబాటు ఉండాలని చెప్పి ఇస్తున్నారు. మీరు ఆ చక్కలేని పనిని చక్కగా ఇచ్చి వేతనాలు చక్కగా ఇస్తే బీడీ కార్మిక శ్రద్ధ ఉంటుంది, పని చేస్తారు. మిత్రులారా, తెలంగాణలో ఉన్న బీడీ కార్మికులకు కూలీ వేతనాలు పెంచాలని చెప్పేసి మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున గత నెలలో బీడీ యజమానుల సంఘానికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది.
నేను హైదరాబాద్లో జరిగిన చర్చల్లో బీడీ కార్మికులకు కూలీ వేతనాలు పెరిగినాయి, అట్లే ప్యాకింగ్ వాళ్ళకు పెరిగినాయి, నెలసరి ఉద్యోగస్తులకు కూడా కూలీ వేతనాలు పెంచుతూ యజమానుల సంఘాలతో చర్చలు సఫలమైనవి, ఒప్పందం కూడా కుదిరింది. మే 1, 24 నుండి బీడీ కార్మికులకు ప్రతి 1000 బీళ్లకు ₹4.25 చొప్పున, ప్యాకింగ్ చేసే కార్మికులకు ₹3,650 నెలకు, నెలసరి వేతన ఉద్యోగస్తులకు ₹1,700 వేతనాలు పెరిగినాయి. ఈ పెరిగిన వేతనాలు మే 1, 2024 నుంచి అమలు చేయాల్సి ఉంటుంది ఒప్పందం ప్రకారం. అట్లాగే తెలంగాణలో గల నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, జైత్యాల్, సిద్దిపేట్, మెదక్ తెలంగాణలో ఉన్నటువంటి